మీరు ఇంటర్లింక్ యాప్ ని యూజ్ చేయబోతున్నారా? కాయిన్ వాల్యూ, మైనింగ్, ఫ్యూచర్ లో డిమాండ్ ఉంటుందా ఉండదా, లేదా ఫ్యూచర్ లో బిట్ కాయిన్ లాగా గ్రోత్ అవుతుందా? మైండ్ లో చాలా క్వశ్చన్స్ తో ఉన్నారా? ఈ వీడియో చూడకుండా ఇంటర్లింక్ యాప్ ని యూజ్ చేస్తే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ వీడియోలో నేను చెప్పేది మనం చేసే రెగ్యులర్ మిస్టేక్స్, కాయిన్ వాల్యూ, రియాలిటీ, మైనింగ్, ఎలా మైనింగ్ చేసుకోవాలి, అండ్ హ్యూమన్ కెరీర్ స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫ్యూచర్ స్కోప్ ఉందా లేదా, లేదా ఒక బిట్ కాయిన్ లాగా ఇది చేంజ్ అవుతుందా, ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయమాకండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ కేస్ ఫర్దర్ గా మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కూడా మన ఛానల్ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది. సో బెల్ ఐకాన్ అనేది అట్ ఆన్ లో పెట్టేసుకోండి. ఇంకా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదామా? చాలా మంది డౌట్ అయితే ఉన్నారు, బిట్ కాయిన్ లాగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాం అని చెప్పి చాలా మంది చెబుతున్నారు. అండ్ మళ్ళీ కొంతమంది, బ్రో ఇది ఎర్లీ స్టేజ్ కదా, బిట్ కాయిన్ లాగా గ్రో అవుతుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఇక్కడ బిట్ కాయిన్ ఒక సక్సెస్ వచ్చేలకి ఇయర్స్ ఆఫ్ అడాప్షన్, గ్లోబల్ ట్రస్ట్, లిమిటెడ్ సప్లై. కానీ ఇక్కడ కూడా ఇంటర్లింక్ యాప్ అనేది ఫస్ట్ గా ఇక్కడ ఎర్లీ స్టేజ్ ప్రాజెక్ట్. రీసెంట్ గా 2025 లో డిసెంబర్ 28న ఒక ఈవెంట్ అయితే జరిగింది. అక్కడ వచ్చేలోకి అనౌన్స్ చేశారు, అక్కడ 7 కంపెనీస్ అనేది ఇంటర్లింక్ లో వచ్చేలోకి కాయిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసినాయి అని చెప్పి. సో దాని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేసు చూడకపోతే కూడా ఇన్ డీటెయిల్ గా వీడియోలో రియల్ ఫేక్ అని చెప్పి దీని మీద వీడియో చేశాను. సో ఇన్ కేసు చెక్ చేయకపోతే ఆల్రెడీ వీడియో లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, ఇక్కడ నుంచి వీడియోని వాచ్ చేసేవచ్చు. సో ఇంకా టాపిక్ ఎలా అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి బిట్ కాయిన్ లాగా గ్రో అవచ్చు అని చెప్పి హోప్ ఉంది, కానీ గ్యారంటీ అయితే లేదు. సో ఫ్యూచర్ లో కూడా ఇన్ కేస్ బిట్ కాయిన్ రేంజ్ అంత వరకు వెళ్ళే అవకాశం అయితే ఈ ఇంటర్లింక్ కాయిన్స్ కి అయితే వాల్యూ అయితే ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి టైం టేకింగ్, తొందరగా రీచ్ అవుదాం అంటే అవ్వలేదు. సో ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఎలా అంటే 2010 ఒక బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసరికి $2. ప్రెసెంట్ ఒక బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసరికి 89,000 ఇన్ డాలర్స్ లో. సో అప్రాక్సిమేట్ గా మీరు ఇండియన్ లో ఎంత ఉన్నదో కన్వర్ట్ చేసుకోండి, మీకే తెలిసిద్ది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంటర్లింక్ యాప్ అనేది మంచిగా గ్రోత్ వస్తే సేమ్ ఆ రేంజ్ కి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మెయిన్ గా పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. సో దీంట్లో వచ్చేసరికి మీరు ఎలాంటి మనీ అనేది ఇన్వెస్ట్ చేయరు. కానీ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇది ఫేక్, ఇది డూబ్ అని చెప్పి అంటున్నారు. సో దానికి కూడా వచ్చేసరికి కొన్ని ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు కాయిన్స్ వాల్యూ అనేది లిస్ట్ అవుట్ చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదు. అలా అని చెప్పి చాలా వరకు నమ్మకం పోయింది. ఫ్యూచర్ లో మాత్రం వాల్యూ కానీ వస్తే మాత్రం వేరే లెవెల్ ఉండిద్ది. సో మీరు పెట్టిన ఎఫెక్ట్ అనేది ఒక వాల్యూ ప్రైస్ అనేది లిస్ట్ అవుట్ అవుతుంది. సో దీంట్లో వచ్చేలాగా మీరు ఎలాంటి ఇన్వెస్ట్ చేయరు, కానీ మీరు పెట్టే 2 minutes టైం ని ఒక మైనింగ్ చేసుకుంటాం వల్ల ఫ్యూచర్ లో నువ్వు పెట్టిన ఎఫెక్ట్ కి ఒక ప్రైస్ అనేది వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి కాయిన్ వాల్యూ వచ్చేసరికి రియలా కాదా? సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి కాయిన్ వాల్యూ వచ్చేసరికి కొంతమంది ఏంటంటే $1 నుంచి $3 ఉండొచ్చని, $5 ఉండొచ్చని, లేదా 300 రూపీస్ ఉంటుందని చెప్పి ఇలా అయితే చాలా మంది చదువుతున్నారు. కానీ పర్ఫెక్ట్ గా ఎక్కడ లిస్ట్ అవుట్ అవ్వలేదు. కానీ ఫర్దర్ గా వచ్చేకి లిస్ట్ అవుట్ అయిన తర్వాత అనౌన్స్ అయితే చేస్తారు ఒక కాయిన్ వాల్యూ ఎంతో కూడా. మీరు ఇప్పటి నుంచే మైనింగ్ చేసుకుంటా ఉంటే బెస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేకి చాలా మంది యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు. కానీ అసలుకి ప్రాసెస్ ఏంది, మైనింగ్ ఎలా చేయాలి అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇంటర్లింక్ నెట్వర్క్ అని సెర్చ్ చేయండి. అక్కడ వచ్చిన యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ ఐడి అయినా క్రియేట్ చేసుకోండి, అది కూడా యూనిక్ ఐడిని క్రియేట్ చేసుకోండి. తర్వాత మీ గూగుల్ అకౌంట్ తో సైన్ అప్ అయిపోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి 1000 కాయిన్స్ అనేది ఫ్రీగా వస్తాయి, అది కూడా రిఫరల్ వల్ల. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను రిఫరల్ కోడ్. ఈ రిఫరల్ కోడ్ వాడితే మీకు 1000 కాయిన్స్ అనేది ఫ్రీగా వస్తుంది. అది కూడా ఎలా ఫ్రీ తెచ్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు యాప్ ఓపెన్ చేయగానే మీ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ దగ్గర సో ఇక్కడ రిఫరల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కోడ్ ఉంది కదా, ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను కదా, ఆ కోడ్ అనేది పేస్ట్ చేసి సబ్మిట్ చేసేసి తర్వాత మీరు హ్యూమన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతే ఇమ్మీడియట్ గా 1000 కాయిన్స్ అనేది మీ దాంట్లో యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ యాడ్ అయిపోయిన 1000 కాయిన్స్ వచ్చేసింది అని చెప్పి సమ్మర్ పడిపోమాకండి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది దీంట్లో కూడా. డైలీ మైనింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా మీరు డైలీ అయితే మైనింగ్ చేసుకోవాలి. లైక్ ఎవ్రీ 4 hours కి మైనింగ్ అయితే జరుగుతుంది. డైలీ 6 times అయితే మైనింగ్ జరుగుతూ ఉండేది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అందరు చాలా డౌట్స్ అవుతున్నారు, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంది, అది క్రెడిట్ స్కోరా అని చెప్పి చాలా మంది డౌట్స్ అయితే ఉన్నారు. సో అలాంటిది ఏం లేదు.
హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే మీరు చాలా మంది మీరు రెఫరెన్స్ ఇచ్చినా కూడా మీకంతా ఒక స్కోర్ అనేది యాడ్ అవుతూ ఉండేది. మీరు డైలీ మైనింగ్ చేస్తాం వల్ల కూడా స్కోర్ అనేది యాడ్ అవుతుంది. అసలు ఈ స్కోర్ వల్ల యూజ్ అయింది అంటే తర్వాత లిస్ట్ అవుట్ అయిన తర్వాత కాయిన్ ప్రైస్ వాల్యూ వచ్చింది కదా, సో దీనికి మెయిన్ గా ఒక లింకప్ అయితే పెట్టారు. ఎవరికైతే ఎక్కువ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఉంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. అందుకని మీరు రెఫరల్ చేయొచ్చు, డైలీ మైనింగ్ చేస్తూ ఉండొచ్చు, అండ్ ఫైనల్ గ్రూప్ లో కూడా మైనింగ్ కూడా చేయొచ్చు. సో అది గ్రూప్ మైనింగ్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో లాస్ట్ లో చెబుతాను, క్లియర్ గా వాచ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి ఫ్యూచర్ డిమాండ్ ఉందా లేదా ఇంటర్లింక్ కాయిన్స్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఇలాగా రియల్ డిమాండ్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా 4 స్టేజెస్ అయితే ఉంటాయి దీంట్లో. దాంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేలోకి అడాప్షన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి పార్ట్నర్షిప్, అండ్ థర్డ్ వన్ వచ్చేలోకి రియల్ వరల్డ్ యూజర్స్, ఫోర్త్ వన్ వచ్చేలోకి రెగ్యులర్ సపోర్ట్. సో మీరు ఈ 4 గమనించినట్టయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ 4 అనేది ఈ ఇంటర్లింక్ కాయిన్స్ అనేది వర్తిస్తుంది. అడాప్షన్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూసి ఉంటారు 5 బిలియన్స్ ఆఫ్ యూజర్స్ దీంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి డైలీ మైనింగ్ ఏది చేస్తున్నారు. సో అక్కడ తెలిసిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేలోకి పార్ట్నర్షిప్, ఇక్కడ వచ్చేలోకి 7 కంపెనీస్ అనేది దీంట్లో పార్ట్నర్షిప్ గా టైప్ అయ్యాయి. నెక్స్ట్ వన్ వచ్చేలోకి రియల్ వరల్డ్ యూసేజ్, ఇక్కడ చాలా మంది మైనింగ్ చేస్తున్నారు కదా, అక్కడ రియల్ పర్సన్స్ ఉన్నారు కదా. సో ఇక్కడ థర్డ్ స్టేజ్ కూడా సాటిస్ఫై అయిపోయింది. లాస్ట్ వన్ వచ్చేలోకి రెగ్యులర్ సపోర్టింగ్. సో రెగ్యులర్ సపోర్టింగ్ అంటే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటున్నాం కదా, మైనింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూస్తున్నట్టయితే ఈ 4 స్టేజ్ వచ్చేలోకి డెఫినెట్ గా దీనికైతే వర్తిస్తుంది. సో మీ ఇక్కడ ఆలోచించండి, ఫ్యూచర్ లో డిమాండ్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాయిన్స్ కి ఒక వాల్యూ రావాలంటే, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూ రావాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సపోజ్ ప్రీవియస్ గా చెప్పినట్టే బిట్ కాయిన్ 2010 లో తక్కువ వాల్యూ ఉండేది, ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కాయిన్ వాల్యూ అనేది ఎక్కువ పెరిగింది. ఈ మధ్యలో డిస్టెన్స్ వచ్చేసరికి 15 years. సేమ్ వే ఇక్కడ ఇంటర్లింక్ కాయిన్స్ కూడా అలాగే వచ్చే అవకాశం అయితే ఉంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంది. ఇమీడియట్ గా రిచ్ అవ్వాలంటే అవ్వలేము, కానీ అవకాశం అయితే ఉంది ఫ్యూచర్ లో. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా బిట్ కాయిన్ తో కంపేర్ చేసుకుంటే ఇంటర్లింక్ కాయిన్స్ కి ఫ్యూచర్ ఉండే అవకాశం అయితే ఉంది, కానీ గ్యారంటీ అనేది లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ కాయిన్స్ లిస్ట్ అవుట్ అయ్యి డిమాండ్ పెరిగితే కూడా ఇంటర్లింక్ కాయిన్స్ అనేది మంచి గ్రోత్ ఇస్తుంది, వాల్యూ కూడా మంచి వాల్యూ ఇస్తుంది. ఇక్కడ వచ్చేలోకి మెయిన్ డౌట్ వచ్చేలోకి చాలా మందికి కాయిన్స్ ని ఎలా మైనింగ్ చేసుకోవాలి లేదా ఎలా కాయిన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేలోకి మీకు 3 ways అయితే చెబుతాను. ఫస్ట్ వే వచ్చేలోకి మైనింగ్ అనమాట. సో మీరు డైలీ మైనింగ్ చేసుకుంటం వల్ల మీ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి గ్రూప్ మైనింగ్ అనమాట. ఇది ఎవ్రీ 24 hours కి మైనింగ్ అయితే జరుగుతూ ఉండేది, మీరు మైనింగ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఎలాగంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరినీ దాంట్లో యాడ్ చేసుకుని వాళ్ళు డైలీ మైనింగ్ చేస్తే వల్ల మీకు కూడా కాయిన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి దాంట్లో. సో దానివల్ల ఏంటంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కూడా, అమౌంట్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రెఫరల్ అనమాట. సో ఈ రెఫరల్ వల్ల కూడా మీకు అనేది కాయిన్స్ అనేది వస్తాయి. సపోజ్ ఎలాగంటే మీరు ఒకరికి రెఫర్ చేశారనుకో, తనకి 1000 కాయిన్స్ వస్తాయి, మీకు 500 కాయిన్స్ వస్తాయి. రెఫరల్ వల్ల కూడా మీకు కాయిన్స్ ఎన్ని అవుతాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది యాప్ ఇన్స్టాల్ చేసుకుని వదిలేస్తున్నారు, కానీ ఏంటంటే వాళ్ళు మైనింగ్ అని చేయకపోతే మీకు వచ్చే కాయిన్స్ కూడా పోతాయి. ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో రెఫర్ చేస్తారో వాళ్ళు కూడా మైనింగ్ చేసుకుంటానండి. సపోజ్ ఇక్కడ ఏంటంటే మీరు ఎలాంటి మనీ అయితే ఇన్వెస్ట్ చేయట్లేదు కదా, ఏం లేదు, జస్ట్ మీరు ఒక 2 minutes అనేది మైనింగ్ చేస్తానికి కేటాయిస్తున్నారు అంతే, ఏం లేదు. అట్ట మైనింగ్ బటన్ మీద అట్లా క్లిక్ చేసి ఆ కాయిన్స్ అనేది మీ దాంట్లో యాడ్ చేసుకున్నారు. డైలీ ఒక 6 times అని ఇచ్చారు, కానీ మీరు 4 times లేదా 3 times అయినా మైనింగ్ చేసినా కూడా కాయిన్స్ అనేది మీ దాంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. కాయిన్ వాల్యూ కూడా ఇన్ కేస్ లిస్ట్ అవుట్ అవుతే హై ప్రైస్ వాల్యూ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి ఛాన్స్ అనేది మిస్ చేసుకోమాకండి. సో మీకు కూడా ఏమైనా గ్రూప్ లో యాక్టివ్ గా కావాలి, రెఫరల్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, మీరు డైరెక్ట్ గా అక్కడ వచ్చి మెసేజ్ చేసి ఎవరైతే డైలీ మైండ్ చేద్దాం అనుకుని సిన్సియర్ గా ఉంటేనే వాళ్ళైతే నాకు మెసేజ్ చేయండి. సో వాళ్ళని ఇన్వైట్ చేస్తాను గ్రూప్ లోకి. నేనైతే డైలీ 6 times అయితే మైనింగ్ అయితే చేస్తున్నా. నా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అయితే కాయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. డైలీ మైనింగ్ చేస్తాం వల్ల హెచ్సిఎల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీరు కాయిన్స్ అనేది కూడా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండేది. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అనేది మీకోసం రెడీగా ఉంది. మీకు డౌట్ ఉన్న కామెంట్ అనేది అట్లా పడేసేయండి. దాని రిలేటివ్ వీడియో కానీ లేదా మీకు రిలేటెడ్ ఆన్సర్ కానీ రిప్లై కానీ కంపల్సరీగా వస్తుంది. అండ్ ఎవరైతే ఈ డౌట్ తో చాలా మంది ఉంటారో ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ ముఖ్యంగా మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంటర్లింక్ కి ఫ్యూచర్ ఉందా లేదా హైపా? ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా? జై హింద్. Innovation
ప్యాషన్ తో కలలు నెరవేర్చుదాం ప్రతి విద్యార్థి